మనిషికి ఏ సమస్య వచ్చినా సరే అది ఇంకో మనిషి వల్లేనండి. మీరు ఎక్కడైనా సరే ఆలోచించి చూడండి. జంతువుల వల్ల, యానిమల్స్ వల్ల, ఇక మిగతా వాటి వల్ల వచ్చే సమస్యలు చాలా రేర్‌గా ఉంటాయి మనకి. వాటిని చాలా ఈజీగా పరిష్కరించేసుకోవచ్చు. కానీ మన చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ వల్ల వచ్చే సమస్యలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎవ్వరికైనా సరే రిలేషన్స్ వల్ల, చుట్టుపక్కల వాళ్ళ వల్ల, మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళ వల్ల, బ్లేమ్ చేసే వాళ్ళ వల్ల, మోసం చేసిపోయే వాళ్ళ వల్ల, వీళ్ళ వల్లే ఎక్కువగా అంటే మనిషి సంఘజీవి, సంఘంలో జీవిస్తూ ఉంటాడు. మనుషులతో పాటు కలిసి జీవించాల్సిందే తప్పదు. కానీ అదే మనుషుల వల్ల ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్ అవుతూ ఉంటాయి. వాటిని కొంతమంది చాలా తెలివిగా ఎదుర్కొని ముందుకెళ్తూ ఉంటే, కొంతమంది ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ మళ్ళీ బుక్ అవుతూ ఉంటారు. బుక్ అవ్వటం అంటే ఏంటి? మోసపోవటం. ఇది కామన్ అన్నమాట. అయితే మనం మన చుట్టూ ఉన్న వ్యక్తులతో కలిసి బ్రతకాలంటే మనమేం పెద్ద బ్రహ్మ విద్యలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. కత్తి యుద్ధాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళని ఎదుర్కోవటానికి మనమేం పెద్ద బలశాలులుగా ఉండాల్సిన అవసరం కూడా లేదండి. కొద్దిగా మనం చాకచక్యంగా తెలివితేటలతోటి, కామన్ సెన్స్ తోటి నడుచుకున్నాము అంటే చాలు. అవతల వ్యక్తుల్ని మనం ఇట్టే పసిగట్టవచ్చు. ఎందుకు మనం అవతల వాళ్ళని అసలు పసిగట్టాలి అంటే, వాళ్ళు మనల్ని మోసం చేయబోతున్నారా? లేదా మామూలుగా ఉంటున్నారా? మామూలుగా ఉంటే ఎవరికీ ఏ సమస్య లేదండి. మోసం చేయటం వల్లే కదా సమస్యలన్నీ. అందరి మైండ్ సెట్ ఒకలాగా ఉండదు. అందరూ కొంచెం మంచిగుండాలి అందరితో అనుకుంటే, కొంతమంది మాత్రం మోసం చేసి బతకాలని అనుకుంటూ ఉంటారు. అట్లాంటి వాళ్ళ చేతుల్లో బుక్ అవ్వకూడదండి అసలు. ఒక్కొక్క కామెంట్స్ చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎలా ఇలాంటి వ్యక్తుల చేతిలో చిక్కుకొని, ఎలా వీళ్ళు లైఫ్‌ని లీడ్ చేస్తున్నారు అని చెప్పేసి ఆశ్చర్యంగా ఉంది. భర్త వల్ల భార్య, భార్య వల్ల భర్త చాలా సఫర్ అవుతున్నారు. ఇంట్లో ఉన్న వాళ్ళ వల్ల సఫర్ అవ్వటం చాలా కష్టం అండి. ఎందుకంటే ఆ వ్యక్తులతో ఉండాలి. మళ్ళీ అక్కడ సఫరింగ్ అనేది ఎదుర్కొంటూ ఉండాలి. దాన్ని నుంచి ఎలా బయటపడాలనేది అంత ఈజీ విషయం అయితే కాదు. ఫేస్ చేయాలి తప్పదు. నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నారు. అంటే మన చుట్టూ ఉన్న వ్యక్తుల మనసులని నొప్పించకుండా, అలాగని మనం వాళ్ళ వల్ల నొచ్చుకోకుండా తప్పించుకు ఎక్కడికక్కడ తిరగటం అనేది ధన్యత్వం అని చెప్పబడింది. దీని ప్రకారంగా మనం నడుచుకోవచ్చు. అదెలా సాధ్యమవుతుందండి అని మీరు అనుకుంటున్నారా? సాధ్యమవుతుంది అని. ఇప్పుడు ఇంట్లో 5గురు వ్యక్తులు ఉన్నారు అనుకోండి. 5గురికి ఒకే మెంటాలిటీ ఉండదు కదా! ఒకళ్ళు కొంచెం కోపంగా ఉంటారు. ఒకళ్ళు కొంచెం శాంతంగా ఉంటారు. ఒకళ్ళైతే అసలు ఎమోషన్స్ మాటి మాటికి మారిపోతా ఉంటాయి. ఒక్కొక్క వ్యక్తి దగ్గర మనం ఒక్కొక్క రీతిలో మనల్ని మనం మౌల్డ్ చేసుకుంటూ మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పుడు మనం చిన్న పిల్లలతో మాట్లాడేటప్పుడు వాళ్ళకు తగ్గ లెవెల్‌కి దిగి, వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా మనం లాలించి, బుజ్జగించి మాట్లాడుతున్నామా లేదా? అలాగే ముసలి వాళ్ళతో మాట్లాడేటప్పుడు, చదువు లేని వ్యక్తులతో మాట్లాడేటప్పుడు, వాళ్ళకి తగ్గట్టుగా మన మైండ్‌ని మౌల్డ్ చేసుకొని, వాళ్ళకి అర్థమయ్యే విధంగా లాంగ్వేజ్‌ని ఉపయోగిస్తూ, మనం వాళ్ళకి కొన్ని విషయాలు కన్వే చేస్తున్నామా లేదా? ఇవన్నీ మనమేమి ఎక్కడ శిక్షణ తీసుకోలేదు కదా! ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది మనకు తెలిసిపోతుంది కదా! మరి అటువంటప్పుడు మీ లైఫ్‌లోకి వచ్చిన వ్యక్తులు మీలాగే ఉండాలని ఎందుకు అనుకుంటున్నారు? కొంతమంది ఉండరు. మోసపూరితమైన వ్యక్తులుంటారు. వాళ్ళకి తగ్గట్టుగా మీ మైండ్‌ని మీరు మార్చుకొని మాట్లాడాల్సిన పరిస్థితి అనేది ఉంది అన్నమాట. ఒక కామెంట్ వచ్చిందండి. ఒక అమ్మాయి ఎప్పుడు చూసినా డబ్బులిస్తూ ఉంటుందంట. కామెంట్ చేయటమే చాలు డబ్బులిస్తూ ఉంటుంది అంట. అంటే ఎంత మోసపూరితమైన వ్యక్తో చూడండి. అసలెందుకండి? అవతల వ్యక్తులు ఏదో ఒక 2 మాటలు చెప్పగానే మీరు డబ్బులిచ్చేయటం, మీకు బాగా డబ్బులు ఎక్కువగా ఉన్నాయనుకోండి, దయచేసి నాకివ్వండి. నాకు చాలా డబ్బులవసరం. చాలా మంది రోడ్డు మీద డబ్బులవసరమైనోళ్ళు చాలా మందున్నారండి. అట్లాంటోళ్ళకి హెల్ప్ చేయండి. మీ దగ్గరున్నంతలో హెల్ప్ చేయండి. మోసపూరితమైన వ్యక్తులకి ఎందుకిస్తున్నారు? డబ్బులు కావాల్సినప్పుడు మాత్రమే మాట్లాడతారంట ప్రేమగా. మనతో ఎవరైనా ప్రేమగా మాట్లాడుతున్నారు అనంటే అది నిజమా? కాదా? అనేది చూసుకోవాలి. అంతే కాకుండా ఇంకొక టాపిక్ అండి. మన లైఫ్‌లో నుంచి మనల్ని వద్దని చెప్పేసి వదిలి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వస్తే వాళ్ళని మళ్ళీ అంగీకరించొచ్చా? వద్దా? అనేది ఒక పెద్ద క్వెషన్ అన్నమాట. చాలా మంది అడుగుతున్నారు. నన్నొద్దని ఎళ్ళిపోయారండి. మళ్ళీ వస్తామంటున్నారు. ఓకేనా? పర్వాలేదా? అని చెప్పేసి. పర్వాలా. మీకు వాళ్ళ మీద నమ్మకం ఉంటే మళ్ళీ పిలుచుకోండి. నష్టం లేదు. కానీ ఈసారి ఏం చేయాలో తెలుసా మీరు? వాళ్ళని వదిలేసుకోలేకపోతున్నారు, మర్చిపోలేకపోతున్నారు. మళ్ళీ వస్తాము అని వాళ్ళే మీకు పెద్ద బంపర్ ఆఫర్ ఇచ్చారు. మరి మీరు దాన్ని కాదనుకోలేరు కాబట్టి ఒక పని చేయండి. వాళ్ళని రానియండి. ఒకసారి ఇంకోసారి ఛాన్స్ ఇవ్వండి తప్పు లేదు. ఛాన్స్ ఇచ్చిన తర్వాత ఏం చేస్తారంటే, ఫస్ట్ మీరు ఎలా అయితే డిపెండ్ అయిపోయి ఉన్నారో ఈసారి అలా ఉండకూడదనమాట. నమ్మినట్టుగా ఉండాలి. కానీ నమ్మకూడదు. అంటీ ముట్టనట్టుగా, నమ్మి నమ్మనట్టుగా, తెలిసి తెలియనట్టుగా. టోటల్‌గా చెప్పాలి అంటే తామరాకు మీద నీటి బొట్టులాగా మీరు కనుక వాళ్ళతో ఉన్నారు అనుకోండి.
మీ బంధం కొద్ది కాలాల పాటు ఉంటుందన్నమాట గ్యారెంటీగాని. అట్లా కాకుండా ఇంతకు ముందులాగా మీరు ఏది షేర్ చేసుకోలేదు. ఒకసారి వన్స్ మీ లైఫ్ లో నుంచి వెళ్ళిపోయి మళ్ళీ మీ లైఫ్ లోకి వచ్చారు అని అంటే వాళ్ళతో మీరు పాతలాగా ఉండగలరా? ఒక్కసారి మీ మనస్సాక్షిని అడిగి చెప్పండి. మీ గుండెల మీద చెయ్యేసి చెప్పండి. మీ లైఫ్ లో నుంచి మిమ్మల్ని వద్దని చెప్పేసి తోసేసి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ మీ లైఫ్ లోకి వస్తే మీరు ఇంతకు ముందులాగా సహజంగా ప్రేమగా మాట్లాడగలరా? మీ మనసులో ఉన్న భావాలని ఇంతకు ముందులా వ్యక్తపరచగలరా? ఇంతకు ముందులాగా చనువుగా వ్యవహరించగలరా? ఇంతకు ముందులాగా ఏ మాట పడితే ఆ మాట మీరు వాళ్ళని అనగలరా? ఇంతకు ముందులాగా మీరు వాళ్ళతో నవ్వుతూ హ్యాపీగా ఉండగలరా? ఈ ఒక్కదానికి ఆన్సర్ చేసుకోండి. ఉండలేరు. ఎందుకంటే ఒకసారి వాళ్ళు మీ లైఫ్ లో నుంచి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చారు. ఎప్పుడైనా వెళ్ళిపోవడానికి ఛాన్సులు ఉంటాయి కాబట్టి మీకు భయం అనమాట. అయ్యో ఈ మాట అంటే ఏమవుతుందో, వీళ్ళ దగ్గర ఆచితూచి మాట్లాడాలి, ఏమైనా అన్నామో వెళ్ళిపోతారు అన్న ఉద్దేశంతో మీరు ఉంటారు. ఏది కూడా ప్రశాంతంగా మనస్ఫూర్తిగా మీరు వాళ్ళ దగ్గర ఉండలేరు. మళ్ళీ ఇంకొకసారి మోసం చేశారనుకోండి, ఇంక ఇదే డ్యూటీనా మనకి? ఏం పని లేదా? వాళ్ళ చేతుల్లో మోసపోవటమే మనకి పని. ఒకసారి మోసం చేసిన వ్యక్తులు మళ్ళీ ఇంకోసారి మోసం చేయడంలో తప్పు లేదండి. ఒక హత్య చేసినా ఒకటే, 10 హత్యలు చేసినా ఒకటే. మన మీద మనం ఫోకస్ పెట్టుకుని లైఫ్ లో ముందుకెళ్ళాలనుకున్నప్పుడు మనల్ని ఎవరు మోసం చేయరనమాట. వీళ్ళని ఒకసారి మోసం చేసేసాం, ఇంకోసారి కుదరదు అని అన్నప్పుడు వాళ్ళు రారు. అలా కాకుండా ఎప్పటికప్పుడు మోసపోతూ ఉన్నాము అనుకోండి, వాళ్ళకి ఏదైనా మోసం చేయాలి అని అనుకోగానే ఫస్ట్ వాళ్ళకి గుర్తొచ్చే పేరు మనదే అయి ఉంటది. వీళ్ళైతే బాగా మోసపోతారు అని చెప్పి. మై డియర్ ఫ్రెండ్స్, ఎదుటి వ్యక్తుల్ని నమ్మటంలో మాత్రం తప్పు లేదండి. నమ్మాలి కూడా, లేదంటే మనకి లైఫ్ లేదు. కానీ ఎంతవరకు నమ్మాలి, వాళ్ళకి ఎంతవరకు ఛాన్స్ ఇవ్వచ్చు, మనల్ని మించిపోయి నమ్మాలా లేదా అని చెప్పేసి ఆలోచించుకోవాల్సింది మనమే. మనం ఏదైనా వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు ఎన్నో అనుమానాలతో స్టార్ట్ చేస్తూ ఉంటాం. అందులోకి దిగిన తర్వాత అందులో ఉన్న మెలకువలు ఒక్కొక్కటి మనం తెలుసుకొని ముందుకెళ్ళాలి. ఫస్టే మనం ఈ పని చేస్తే ఇన్ని ప్రాబ్లమ్స్ రేస్ అవుతాయి అని అనుకున్నప్పుడు ఆ పని చెయ్యలేం. ప్రాబ్లమ్స్ వస్తాయి అని నమ్మాలి. రిలేషన్షిప్ అన్న తర్వాత మీకు ఇష్టం లేకుండా వాళ్ళు ఏమైనా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే ఖచ్చితంగా నిజంగా నిర్భయంగా వాళ్ళ ముందు చెప్పగలగాలి. మీరు ఇలా చేయటం నాకు ఇష్టం లేదండి, ప్లీజ్ స్టాప్ ఇట్. ఏమైంది? కొడతారా? కొట్టరండి, ఆలోచిస్తారు. ఎవరైనా సరే, భార్య అయినా సరే, భర్త అయినా సరే. భర్త మోసం చేస్తున్నాడు, ఇంకొక అమ్మాయితో నా కళ్ళ ముందే తిరుగుతున్నాడు, అడిగి చూడండి, పెద్దవాళ్ళ దృష్టికి తీసుకెళ్ళండి. ఏం భయపడుతున్నారు? భార్యగా మీకు అడగటానికి హక్కు ఉంది. మీరు అడగకుండా ఉన్నంతసేపు అట్లానే ఆటలాడిస్తారు. నువ్వు ఇంకొక వ్యక్తితో తిరిగితే నేను ఊరుకునేది లేదు, నన్ను బాధ పెడితే నేను ఊరుకునేది లేదు, నా ఎమోషన్స్ తో ఆడుకుంటే నేను ఊరుకునేది లేదు, నన్ను అనవసరంగా ఏడిపిస్తే నేను టాలరేట్ చెయ్యను అని చెప్పేసి వాళ్ళకి తెలియచేయండి. మరోసారి ఆలోచిస్తారు. అయినా కూడా లొంగట్లేదా? మీకు ఇష్టం లేదా? ఉండలేకపోతున్నారా? అప్పుడు మీరు పెద్ద నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏ నిర్ణయం అయినా సరే ఏమైపోతుందో అని భయపడకండి. ఏమీ అవ్వదు. ఇంతకన్నా ఏమవుతుందండి? నిండా మునిగినోడికి ఏంటండి చదివి? కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఒక విషయాన్ని ఫేస్ చేయాలంటే మనకి ధైర్యం ఉండాలి. ధైర్యం ఉండాలంటే ఫస్ట్ మనకు ఒక ఆలోచన విధానం అనేది ఉండాలి. ఈ వీడియోలో నేను హాయ్ హలో ఫ్రెండ్స్ ఇవేమి మాట్లాడకుండా డైరెక్ట్ గా వచ్చేసాను. ఏమవుద్ది చూద్దాం, ఇలా కూడా చేసి ఏమవుతుంది. ఎప్పుడూ ఒకేలాగా ఉండాలని లేదు కదండి. మన పద్ధతుల్ని మనం మార్చుకోవాల్సిన పరిస్థితి వస్తే ఖచ్చితంగా మార్చుకోవాలి. అది మంచి కోసం అయితే మరీ మంచిది. చెడు విషయాల గురించి మార్చుకోవాల్సిన అవసరం లేదు. మనల్ని ఇబ్బంది పెట్టే వ్యక్తులు చుట్టుపక్కల ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. మన మీద ఈర్ష్యతో రగిలిపోయే వాళ్ళు కూడా ఉంటారు. అందుకని మనం బతకాల్సిందే కదండి. ఈ దేహంలోకి జీవుడు వచ్చేసాడు, ప్రాణం ఉన్నంత వరకు మనం లాక్కెళ్లాల్సిందే. మధ్యలో ఆగిపోవటానికి కుదరదు. ఎన్ని పోరాటాలైనా సరే ఎదుర్కోవాల్సిందే. లైఫ్ లో లాస్ట్ వరకు వెళ్ళాల్సిందే. ఏది తప్పించుకుంటాం? మనం తప్పించుకోవాల్సింది ఏంటయ్యా అంటే, ఎదుటి వ్యక్తుల నుంచి మనకి ఇబ్బందులు ఎదురవుతుంటే వాటిని తప్పించుకోవాలి. లైఫ్ లో మనం ఎదగటానికి ఏమేమి అడ్డంకులు ఉన్నాయో వాటిని తప్పించుకోవాలి. మనం ఏదైనా పెద్దగా సాధించాలి అని అనుకున్నప్పుడు మనకి ఎటువంటి ఆలోచన విధానం అడ్డం పడుతుందో దాన్ని తొలగించుకొని పాజిటివ్ గా ఆలోచించడం నేర్చుకోవాలి. అంతేనండి, ఏదైనా సరే మనం సాధించవచ్చు.
ఈ వీడియో మీకు మంచి మోటివేషన్ ఇచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ నమస్కారం.